ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తన స్వగ్రామం హస్నాపూర్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని శ్రీరామాలయాన్ని సందర్శించిన ఆయనకు గ్రామస్తులు ఆలయ కమిటీ వారు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ ఆవరణంలో నిర్మించిన షెడ్డును కంది శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. తాను పుట్టి పెరిగిన గ్రామానికి ఎంతో సేవ చేస్తానని, గ్రామ సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం గ్రామస్తులు ఆయనను సెలవుతో సత్కరించారు. సొంత ఊరి ప్రజల ప్రేమ ఆప్యాయత. ఈరోజు మా అమ్మ నాన్న ఇద్దరు కూడా హైదరాబాద్ పోయినరు, కానీ సొంత ఊరికి వస్తే ఎంత ప్రేమ ఉంటుందంటే అమ్మ నాన్నలు తీరు అరుచుకుంటారు. సొంత ఊరని ఎప్పుడు రాబుద్ది అవుతుంది. నేను కూడా అమెరికా పోతందుకు సురుకుటి విలాస్ రెడ్డి గారు బ్యాంకు లోన్ ఇప్పించారు. కొంతమందికి తెలుస్తుందో తెలియదో, కానీ నేను చెప్పుకోవాల్సినటువంటి ధర్మం నా దగ్గర ఉన్నది. ఎందుకంటే చెప్పనా, ఒక ఇంట్లో మా ఆఫీసులకు వస్తే ఒక బుక్కెడు బువ్వ ఉన్న వాళ్ళు ఏ ఊర్లకు పోయినా జైనత్ మండలం, బేర మండలం, బోరజు, సాత్నాల, ఆదిలాబాద్ రూరల్, మావల మండలం, ఆదిలాబాద్ పట్టణంలో ఎక్కడికైనా ఎవరింట్లోకి పోతే సీనన్న నేను మీ ఆఫీస్కి వచ్చిన, మీరు లేకుండే ఆ రోజు, కానీ ఈ కయ్యమ్మ ఉండే లేదా సంతు కాకుండా వాళ్ళు నాకు బుక్కెడు బువ్వ పెట్టించిండ్రు, కోపెడు ఛాయ్ ఒప్పించిండ్రు, మర్యాద చేసిండ్రు. ఒక లెటర్ కావాలండే ఆ లెటర్ టైప్ చేసి ఇచ్చిండ్రు. ఎంఆర్ఓ దగ్గరికి పోయిన ఆ లెటర్ పట్టుకొని పని అయిపోయింది సీనన్న అని చెప్తే ఈ జన్మకు ఇది చాలు. మనం కొత్త జన్మలు ఎత్తి ఏం చేస్తామో తెలియదు, కానీ ఈ జన్మకు నేను చాలా చిన్న కుటుంబంలో పుట్టినా, పేద మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రైతు కుటుంబంలో ఈ జన్మకు దేవుడిచ్చింది చాలు. నుంచి దేవుడు దైవము పుణ్యంతోని భక్తితోని ప్రజా సేవల ఉండాలన్నటువంటి ఉద్దేశంతోని మనం తిన్న ఇంటిని ఎట్లా తలుస్తామో, ఎవరింట్లో అయితే బుక్కెడు బువ్వ తింటే ఎట్లా తలుస్తామో అట్లా పెద్దలు విలాస్ రెడ్డి గారిని కూడా నేను చదువుకుంటున్న రోజులలో వారు చేసినటువంటి మేలు నేను మర్చిపోలేను. మీ అందరికి నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ అందరం కూడా చుట్టాలం అవుతాం. అందరం కూడా చిన్నప్పుడు నేను చాలా మీ ఇళ్లలోకి వచ్చి ఆడుకున్నాం. ప్రేమ వంచిండ్రు, ఆప్యాయత వంచిండ్రు. నేను చదువుకుందామంటే మీరు అందరూ కూడా ప్రోత్సహించిండ్రు. ఈ రోజు రామనవమి సందర్భంగా ఒక వేదిక కట్టాలని ఒక ఆలోచన రావడం, ఎల్మ లింగారెడ్డి గారి జీవితం ధన్యమైంది. ఈ వేదిక ఎన్ని సంవత్సరాలైనా అట్లనే ఉంటది. మనం ఎన్నో దావతులు చేసుకుంటాం, ఎంతో పండుగలు పబ్బాలు చేసుకుంటాం, ఖర్చు పెడతాం, కానీ ఇట్లాంటి ఒక వేదిక నిర్మించాలనేటువంటి ఆలోచన వారికి రావడం. ఇక్కడ భజన కార్యక్రమాలు ఇంకా హస్నాపూర్ లో జరుగుతున్నాయంటే టీవీలు వచ్చిన రియాలిటీ షోలు అనుకుంటా వచ్చిన కొత్త షోలు ఇంకా భక్తి ప్రేమ ఆప్యాయత బతికున్నాయంటే మన హస్నాపూర్ లాంటి గ్రామాలే రేపు మన తెలంగాణ రాష్ట్రానికి ఒక దారి చూపించేటువంటి గ్రామాలు అవుతాయి. దీన్ని మోడల్ విలేజ్ గా పైలట్ గ్రామంగా ప్రకటించాలని, ఇక్కడ ఇండ్లు అందరికి తీసుకురావాలని, ఇండ్లు వచ్చిన వాళ్ళు, రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళు ఒక అమ్మని తలుచుకోవాలా, సీతక్కని తలుచుకోవాలా. సీతక్క మన ఊరికి వచ్చింది ఒకటే మాట మీద. వేరే గ్రామం పైలట్ గ్రామంగా ఉండే నాకు తెలిసిన వెంటనే ఇంత గ్రామాన్ని పైలట్ గ్రామం చేయండి, మా ఊర్లో అందరికి వస్తాయని మీ అందరి 2 రాత్రులు కష్టపడ్డాం. ఒక్కడి పోబెట్టిన వాళ్ళని తలుసుకోవాలా. సీతక్కని ఈరోజు తలుసుకుంటున్నాం. మన ఊర్లో దాదాపు 93 ఇండ్లు అయినాయంటే సీతక్క దయ వల్ల అయినాయి. మీరు నన్ను ప్రోత్సహించిండ్రు, ప్రేమించిండ్రు, మీ ఆశీర్వాదం పెట్టిండ్రు. ఈ రోజు మీరు పెంచినటువంటి చిన్న మొక్క ఈ రోజు ఒక పెద్ద చెట్టు అయింది. మీకు ఈ రోజు ఒక 93 ఇండ్లు తీసుకొచ్చినాం ఈ గ్రామానికి. మళ్ళీ నేను చెప్తున్నా, ఏ ప్రభుత్వ కార్యక్రమం వచ్చినా ఇంకా కొంతమందికి ఇండ్లు రాని వాళ్ళు ఉన్నాయి. ఆ లిస్టు తయారున్నది మా దగ్గర. 2వ విడత వచ్చినప్పుడు నేను అందరం కూడా కలిసిమెలిసి పనిచేసి తప్పకుండా ఇంకా దాదాపు 26 ఇండ్లు ఈ గ్రామానికి రాబోతా ఉన్నాయి. ఇంకొక 26 ఇండ్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మొన్న ఒక రోజు మీ అందరి ఆశీర్వాదంతో మీకు ఒక శుభవార్త చెప్తున్నా. నేను బేలల 30 లక్షలు పెట్టి ఆఫీస్ కడుతున్నా, మేడిగూడల 30 లక్షలు పెట్టి పార్టీ ఆఫీస్ కడుతున్నా. 1 ఎకరం జాగా తీసుకున్న మేడిగూడల, అక్కడ సాత్నాల, ఆదిలాబాద్ రూరల్, మావల, జైనత్, బేల అన్నిటి కూడా మేడిగూడ సెంటర్ పాయింట్ అవుతుంది. మేడిగూడ 30 లక్షలు పెట్టి ఆఫీస్ కడుతున్నాం, బేలల ఆఫీస్ కడుతున్నాం. అక్కడ కూడా వీలైనంత వరకు మేము పోయినప్పుడు అన్నదాన కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. ఇవంతా చేసేది ఒకటే. నేను మీకు ఒకటే చెప్తున్నా, ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా పెద్ద తేడా ఉండదు. పేద ప్రజలు, గరీబ్ వాళ్ళ ప్రేమ ఆప్యాయత, మనం చనిపోయినా కూడా మనల్ని 50 ఏళ్ళు 100 ఏళ్ళు తలుసుకోవాలన్నటువంటి ఒకటే ఉద్దేశంతో ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరం మేము పనిచేస్తా ఉన్నాము. గరీబోళ్లకు పెడితే మనకేం తక్కువ కాదు. మీ అందరి ఆప్యాయతలు ప్రేమలు ఇట్లనే ఉండాలని, హస్నాపూర్ ఇంతే ఐక్యతతో ఉండాలని, కోడల హస్నాపూర్ గ్రామాలు రామాలయం ఇంకా దినదిన అభివృద్ధి కావాలని, అట్లనే గ్రామం అభివృద్ధి గాని మీరు ఏ